నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్. 50,000 ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేసిన సీఎం జగన్. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం జగన్. చంద్రబాబు తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక పొట్టి శ్రీరాములు అని కొనియాడిన సీఎం జగన్. అమరావతి భూ కుంభకోణం కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన సిఐడి అధికారులు ఈ నెల 23న విచారణకు రావాలని ఆదేశం. చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయమన్న మంత్రి కొడాలి నాని. దళితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సిఐడిని కోరిన మంత్రి నాని. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సర్కార్ పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. 50,000 ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఈ ఇళ్ల నిర్మాణం జరగనుంది. అయితే పట్టణ స్థానిక సంస్థలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలోనికి రాని ప్రాంతాల్లో ఈ గృహాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఇళ్ల నిర్మాణాల నిధుల విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఒక్కో ఇంటికి గరిష్టంగా 1,80,000 ఖర్చు అవుతుందని పేర్కొంది. ఇందులో 78,000 కేంద్ర ప్రభుత్వం, 72,000 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించింది. మరో 30,000 గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొందవచ్చునని పేర్కొంది. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఇటీవలే అధికారులను ఆదేశించారు. మంజూరైన ఇళ్లకు సంబంధించి మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ఈ నెల ముగిసేలోగా కంప్లీట్ చేయాలని సూచించారు. 8,682. The balance the work should immediately be grounded and completed. So this is one very, very important thing. Collectors should take regular reviews with RWS, with public health, with the DISCOMs and housing department, and ensure completion of water supply along with electrification in all the layouts before 15th April. Because 15th April we want to start full blast construction. So ఆ టయానికల్లా ఖచ్చితంగా అయిపోవాలి. Please make sure that is done. And all the preparatory works what have been spoken about earlier, like mapping, geotagging, beneficiary registration in AP housing websites, mapping job cards under NREGS in non-ULB areas, ఇవన్నీ కూడా టార్గెట్ పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ we need to complete them before 15th of April. So you put a target for these things as 1st April and water supply కి సంబంధించి target as 15th April, so that by 15th April we are good to go. So it's very important that focus and attention is given to this. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్ హాజరయ్యారు. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అమరజీవి పొట్టి శ్రీరాములు అని భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు బాటలు వేసిన ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నానని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు, పయ్యావుల కేశవ్, కిషోర్ కుమార్ రెడ్డి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అమరావతి భూ కుంభకోణం కేసులో సంబంధించి ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి దీనికి సంబంధించి నోటీసులను అందజేశారు. 41 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసెస్ కింద నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణకు కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 120B, 166, 167, 217 ప్రొహిబిషన్ అండ్ అసైన్డ్ ల్యాండ్ అల్మినేషన్ యాక్ట్ 1977 SC/ST అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపులకు సంబంధించి చంద్రబాబుపై అధికారులు కేసు నమోదు చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ భూములను ల్యాండ్ పూలింగ్లో చేర్చడానికి జీవో ఇచ్చారని ప్రధాన అభియోగం మోపారు సిఐడి అధికారులు. వాస్తవంగా దళితులకు కేటాయించిన ఈ భూములను రాజధాని ప్రకటనకు ముందు కొనుగోలు చేశారు.
ఆ తర్వాత అసైన్డ్ భూముల కొనుగోళ్లను వన్ టైం సెటిల్మెంట్లో క్రమబద్ధీకరణ చేయడానికి అనుమతించారు. ఈ క్రమంలో అధికారుల అభ్యంతరాలను, సూచనలను పట్టించుకోకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. నవ్యాంధ్ర రాజధానిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవాళ సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇవ్వడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నోటీసులు టీడీపీ నేతల విమర్శలపై మంత్రి కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. మంగళవారం నాడు వైసీపీ కార్యాలయంలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్కో భారీ భూ స్కామ్లు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. సిఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జీవోలతో దళిత వర్గాలను మోసం చేశారని నాని వ్యాఖ్యానించారు. అమరావతిలో అసైన్డ్ భూముల హక్కులదారులైన దళిత వర్గాలను బెదిరించి మోసపూరిత ప్రచారాలు చేసి నామమాత్రపు ధర చెల్లించి అక్రమ జీవోల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారన్నారు. దళిత వర్గాలను మోసం చేసి చంద్రబాబు అండ్ కోపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలని ఆంబోతుల్లా అచ్చెన్నాయుడు అరుస్తున్నా, కుక్కల్లా బుద్దా వెంకన్న మొరుగుతున్నా మేము అదిరేది లేదని బెదిరేది లేదని అన్నారు. అక్రమ మార్గాల్లో భూములు కాజేసిన పలువురికి ఇప్పటికే 41C నోటీసులు జారీ చేశారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన స్కామ్లకు సిఐడి నోటీసులు ఇస్తే తప్పేంటని కొడాలి నాని ప్రశ్నించారు. ల్యాండ్ని అప్పటి సిఆర్డీఏ చైర్మన్గా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు ఎవరైతే గవర్నమెంట్ అసైన్ భూముల్ని ఏ దళితులకైతే ఇచ్చిందో, ఏ ఎస్టీలకైతే ఇచ్చిందో వాళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు హక్కుదారులు. దానికి చట్టంలోనే, అసైన్ చట్టంలోనే ఆ భూముల అమ్మకాలకు కానీ కొనుగోళ్ళు కానీ జరిగితే వాటిని ఇచ్చినటువంటి ఎస్ఐని ల్యాండ్ రద్దయిపోయి అది గవర్నమెంట్కి వెనక్కి ల్యాండ్ వచ్చేస్తున్నాను చట్టం. మనం మానవత్వంతోనో లేకపోతే వాళ్ళు ఆర్థిక పరిస్థితులు బాగోకో అమ్ముకున్నారని కనుక మనం భావించినట్లయితే ప్రభుత్వం ఎవరైతే ఎస్సీలు ఉన్నారో భూమి లేక జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎవరికైతే ల్యాండ్ ఇచ్చామో వాళ్ళ పేరే ఈయన ఇవ్వాలనుకున్నటువంటి కాంపన్సేషన్ డబ్బు కావచ్చు, లేకపోతే ల్యాండ్ పూలింగ్లో 800 గజాలు 1000 గజాలు ఇవ్వాలనుకున్నదే ఆ దళితుల పేరు మీద ల్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉంది. కాకపోతే ల్యాండ్ పూలింగ్ జరిగినప్పుడు ఈ చట్టాన్ని తీసుకురావాలి. అక్కడ ఉన్నటువంటి దళితుల్ని ఎవరైతే భూములు ఉన్నాయో వారిని ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆస్తి కాబట్టి మీకు ఎటువంటి హక్కులు ఉండో, మేము గవర్నమెంట్ తీసేసుకుంటాం వెనక్కి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి దళిత రైతులు మాకు ఈ ల్యాండ్ పోతుందేమో అని చెప్పి అభద్రతకు గురయ్యి 5 లక్షల రూపాయలకి 10 లక్షల రూపాయలకి ఎకరానికి అమ్మివేయటం జరిగింది. వాళ్ళని భయపెట్టారు. అమ్మేసినప్పుడు ఆ ల్యాండ్ ఎవరు కొనుక్కున్నారు? చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూతో ఉన్నటువంటి సభ్యులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీసీఐడి నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. వన్ టౌన్ అర్జున్ వీధిలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ చంద్రబాబుకు సిఐడి నోటీసులు జారీ చేయటం వెనుక కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఈ నోటీసులు ఇచ్చారన్నారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదన్న విషయం తెలుసుకోవాలన్నారు. చంద్రబాబును మానసికంగా బాధ పెట్టాలనే ఆలోచనతోనే ఈ చర్యలు చేపట్టారన్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉంటే భవిష్యత్తు లేదనేది ప్రజలు గమనించాలన్నారు. జగన్ రెడ్డిని గద్దెదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ నోటీసులు జారీ వెనుక చంద్రబాబును అంతమొందించాలనే కుట్ర దాగి ఉందని ఎమ్మెల్సీ వెంకన్న ఆరోపించారు. ఈరోజు చంద్రబాబు గారి మీద నోటీసులు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఏదో ప్రజలు మాకు 71 మున్సిపాలిటీలు 11 కార్పొరేషన్లు ఇచ్చారని తలపొగరుతో చేసినటువంటి పనిగా మేము భావిస్తున్నాం. ఇందులో ఇవాళ పోలీస్ వ్యవస్థ ఇక్కడ నిర్వీర్యం అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నారు. దానిలో భాగమే వాళ్ళు చంద్రబాబు గారి మీద నోటీసులు ఇవ్వడం. దీన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా ప్రజాక్షేత్రంలో 2024లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దిక్కుండా ఉండే దేనికి కూడా ఇవాళ ప్రజలు ఓటేయరు. జగన్మోహన్ రెడ్డి గారు దిగుతారంటే తప్పకుండా వ్యతిరేక ఓటు పడిద్ది. మేము ఒకటే చెబుతున్నాము,
చంద్రబాబు గారిని మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా దీనికి మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఇచ్చినటువంటి నోటీసులు చట్టపరమైనటువంటివి కావు. మేము న్యాయస్థానంలో మేము దాని గురించి తేల్చుకుంటాము. ఏదేమైనా చంద్రబాబు గారిని అంతమొందించడానికి కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే ఈ నోటీసులని తెలియజేస్తాం. క్రైస్తవుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ జేఏసీ నూతన కార్యవర్గాన్ని విజయవాడలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్చి 24న శ్రీకాకుళం, 25వ తేదీన విజయనగరం, 26వ తేదీన విశాఖలో పర్యటించి క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటన అనంతరం విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు క్రైస్తవుల పట్ల వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. 13 జిల్లాల్లో క్రైస్తవ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి సమస్యల పరిష్కారానికి జేఏసీగా ఏర్పడటం సంతోషంగా ఉందన్నారు. క్రైస్తవుల హక్కులను కాపాడేందుకు జేఏసీ కృషి చేస్తోందన్నారు. అక్కడ క్రైస్తవులకు ఉండేటటువంటి సమస్యల్ని తెలుసుకుని అదేవిధంగా మరి కొంతమంది రాజకీయ నాయకులు క్రైస్తవులకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ రాష్ట్రమంతా పర్యటించిన తర్వాత తిరుపతిలో విజయవాడలో ఒక బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి ఈ కార్యవర్గం ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఈ 13 జిల్లాల నుంచి నాయకులు ఒక తాటిపై రావడం నిజంగా సంతోషమైనటువంటి విషయం. మరి ప్రెస్ మీడియా ప్రతినిధులు కూడా ముందుకు వచ్చి ఈ క్రైస్తవుల సమస్యల పట్ల జరుగుతున్నటువంటి ఈ పోరాటాన్ని మీడియాలో కొంచెం ఫోకస్ చేసి అదేవిధంగా ప్రభుత్వానికి మేము నివేదించాలా అనేటటువంటి ఒక ప్రణాళికతో చేసేటటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. వారు సహాయం కోరుకుంటారు. భవిష్యత్తు ఎప్పుడు కూడా క్రైస్తవులు సేవ చేస్తారు తప్ప ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు అసాంఘిక సంఘటనలు చేయలేదని చెప్పేసి మేము మా జేఏసీ తరపున ఈ ప్రపంచ దేశాల నుంచి కూడా మదర్ తెరేసా గారిని చూశారు మీరు. అదేవిధంగా ఎంతోమంది మహానుభావులను మీరు చూశారు. వీరందరూ కూడా సేవ చేశారు. మరి ఈ సేవ చేసిన వారిని ఎంతోమంది ఈ ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు ఎన్నో మాటలు క్రైస్తవుల మీద ఎన్నో అనరాని మాటలు చేశాడు. ఈరోజు ఆయన యొక్క కూటమి బద్దలైపోయింది. ఒక అగ్నిపర్వతం ఏ విధంగా అయితే బద్దలైపోయిందో ఆ విధంగా ఈరోజు చంద్రబాబు చిల్లరగా చీలిపోయారు. ఎక్కడ కూడా తన ఉనికి లేకుండా అయిపోయింది. మరి రాబోయే రోజుల్లో మేము ఇంకా క్రైస్తవుల యొక్క ప్రార్థనతోటి ఈ ప్రభుత్వానికి మేము అభ్యర్థిస్తూ ముందుకు నడుస్తామని చెప్పేసి జాయింట్ యాక్షన్ తరఫున మేము తెలియజేస్తున్నాం. మరొకసారి మా ప్రెసిడెంట్ గారికి, మా కార్యవర్గానికి, మా సభ్యులందరికీ కూడా మేము ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. 49వ డివిజన్లో సమస్యలన్నీ పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని ఆ డివిజన్ కార్పొరేటర్ బొల్లా విజయ్ కుమార్ అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై జనసేన నేత పోతిన మహేష్ చేసిన విమర్శలను విజయ్ కుమార్ ఖండించారు. 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ ప్రైసర్పేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనను గెలిపించిన డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం డివిజన్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. డివిజన్లో ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడంతో పాటు మెట్ల మార్గాలు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తామని అన్నారు. జనసేన నాయకుడు పోతిన మహేష్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శిస్తే తిప్పికొట్టేందుకు 19 మంది కార్పొరేటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎన్నికల్లో దిక్కు లేకుండా పోయినా పోతిన మహేష్ మంత్రిపై నోరు పారేసుకోవటంని విజయ్ కుమార్ తప్పుపట్టారు. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా లేదు, కనెక్షన్స్ లేవు. కొండ ప్రాంతం అంతా కూడా కాలువలోకి వస్తుంది. అలాగే మెట్ల మార్గం సరిగ్గా లేదు, సైడ్ కాలువలు సరిగ్గా లేవు. ఇవన్నీ కూడా అంచనాలు తయారు చేయమని చెప్పి అధికారులకి మా మంత్రి గారు ఆదేశించడం జరిగింది. రేపు జరిగేటువంటి మన కౌన్సిల్లో
ఇవన్నీ కూడా ప్రతిపాదనలు పెట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే కొండ ప్రాంతంలో మట్టాలాజర స్కూల్ దగ్గర నుంచి బెజ్జాల మేడ వరకు కూడా అక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం జరిగింది. అలాగే సైడ్ డ్రైన్స్ కొన్ని డ్యామేజ్ అయినాయి. అట్లాగే అక్కడ కూడా కమ్యూనిటీ హాల్ ఉన్నప్పటికీ కూడా దాన్ని సచివాలయం చేయటం వల్ల ఆ ఏరియా అంతా కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ లేకపోవడం అనేది జరిగింది. అక్కడ కూడా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది లేదు. అక్కడ పెడితే ఇక్కడ ప్రైజర్పేటలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇక్కడ పెడితే ప్రైజర్పేటలో ఉన్న టైలర్పేటలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వయా మీడియాగా ఇద్దరికి మధ్యలో ఎక్కడ బాగుంటుంది అనేది ఒక ప్లాన్ చేసి చేయదలుచుకున్నాం. అట్లాగే అక్కడ కళ్యాణ మండపం లేదు కాబట్టి అక్కడ కూడా కమ్యూనిటీ హాల్ పెట్టదలుచుకున్నాం. అక్కడ కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది, అదంతా కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా చెప్పదలుచుకున్నాం. డివిజన్ ప్రజలు ఏ ఆశతో అయితే నన్ను గెలిపించారో ఆ ఆశలన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా నిరుత్సాహపరచకుండా వాళ్ళకి తగినట్టు ఈ కొత్త పందాలో నేను డివిజన్ అభివృద్ధి చేస్తానని చెప్పి సందర్భంగా డివిజన్ ప్రజలకి ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు 121వ జయంతిని పురస్కరించుకుని సామారంగం చౌక్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 121వ జయంతిని పురస్కరించుకుని సామారంగం చౌక్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి 37వ డివిజన్ కార్పొరేటర్ మండేపూడి చటర్జీ, వైసీపీ నాయకుడు కొణిజేటి రమేష్, ఇతర ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొని అమరజీవి విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో తొలగించిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమరజీవి విగ్రహం సహా 40 దేవాలయాలను గత టీడీపీ ప్రభుత్వం కూల్చివేసిందని వారు విమర్శించారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి, జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని మంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు లక్ష్మీ నరసింహం, ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అభివృద్ధి కోసం ఫ్లైఓవర్ కోసం తీసినటువంటి ఆ రోజున విగ్రహాన్ని కార్పొరేషన్ వాళ్ళు, ముఖ్యంగా కలెక్టర్ గారు ఆ రోజున మాకు హామీ ఇచ్చారు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానం మీద చక్కగా ఆయనకి ఒక స్థానం ఇస్తామని కలెక్టర్ గారిని కూడా ఈ వేదిక నుంచి మేము అడుగుతున్నాం. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం బ్యారేజీ కాడ మళ్ళీ పునఃప్రతిష్ఠించి దానికి అత్యాధునికంగా వ్యవహారంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అట్లాగే అమరావతిలో మొట్టమొదటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నటువంటిది పొట్టి శ్రీరాములు గారికి 58 రోజులు కఠోర దీక్ష చేసి చనిపోయిన దానికి గాను 58 ఎకరాలలో 58 అడుగుల విగ్రహంతో అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి యొక్క స్మృతి వనం ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి ఈ యొక్క 2 డిమాండ్లు ప్రభుత్వం త్వరలోనే నెరవేరుస్తుందని ఆశిస్తూ, దానికి మంత్రి గారు కూడా సహకరిస్తారు, మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నారు. కాబట్టి ఈ ఒక్క సంవత్సరం పూర్తి కావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఏ ఆశయంతో ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆనాడు పొట్టి శ్రీరాములు గారు ప్రాణ త్యాగం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చారో, కానీ ఆ అభివృద్ధి దిశగా ఈ యొక్క ప్రభుత్వాలు, అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు ఆయన పొట్టి శ్రీరాములు గారు ఆశయ సాధన దిశగా నడుస్తున్న దాఖలాలు లేవు. ఎప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఏ ఆశయంతో, ఏ విధంగా రాష్ట్రంలో కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, దేశంలోనే ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా అభివృద్ధి చెందాలని ఆనాడు కలలు కని ఈ యొక్క రాష్ట్ర సాధన కోసం ఆయన ప్రాణత్యాగాలు చేశాడో, ఆ త్యాగాలు వృధా పోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర అభివృద్ధితో పాలు పంచుకొని తోడ్పాటు అందించాలని ఆయన ఆశయ సాధన దిశగా కూడా నడవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా భావి తరాల ప్రజలు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన దిశగా కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా పనిచేయాలని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా తెలుసుకుంటూ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. మామిడి ఎగుమతుల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ తెలిపారు. అపేడా సహకారంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడి విక్రేతలు, కొనుగోలుదారుల సమావేశం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ
ప్రపంచవ్యాప్తంగా మొత్తం మామిడి దిగుబడులలో 4% మన దేశం దిగుబడి అవుతోందని అన్నారు. మామిడి పంట ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో గణనీయమైన ఆదాయం లభిస్తోందని తెలిపారు. కోవిడ్ కారణంగా గత ఏడాది దిగుమతులకు అవకాశం లేకపోవడంతో మామిడి మార్కెట్ కుదేలైందని, కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఈ ఏడాది మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. పంట నాణ్యత పెరిగే ఎగుమతి అవకాశాలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నూతన సాగు పద్ధతులను అవలంబించడం ద్వారా రైతులు నాణ్యమైన పంట దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. నాణ్యమైన దిగుబడి అభివృద్ధికి ఎగుమతులకు ప్రభుత్వం నుండి అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మామిడి పండించే రైతులకు అధిక దిగుబడులు సాధించడంతో పాటు లాభదాయకమైన ధరలు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. Today we are organizing buyer-sellers meet, especially for the mango crop. Buyers basically comprise exporters and sellers are farmers. So the government interest is always to benefit the farmers. Mango crop is one of the important crops that contributes a lot of money to the government economy, and it is the king of the fruits. So banana we have made good progress, but in mango export we are just 50% of what we are doing in the banana. Mango crop, if you see, it's a tropical fruit. Botanically it is called Mangifera indica. Indica means it's restricted to Indian subcontinent. It cannot be grown in temperate or other cold weathers. So we have a unique advantage of this crop, that it is grown in the tropical countries, and India is the majority producer of this fruit. 54% of the world mango is produced in India. మొదటిసారిగా విజయవాడలో సూత్ర వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు సూత్ర నిర్వాహకులు ఉమేష్ తెలిపారు. పండుగలు శుభకార్యాల సందర్భంగా విజయవాడ మహిళల కోసం 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన కలకత్తా వారి సూత్ర ఇండియన్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ అమ్మకాలు మహిళలను, యువతులను ఆకట్టుకుంటున్నాయి. బృందావన్ కాలనీలోని ఏ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన సూత్ర వస్త్ర ప్రదర్శన మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఉమేష్ మాట్లాడుతూ కోయంబత్తూర్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఆగ్రా, ముంబై, వారణాసి, జోధ్పూర్, చండీగఢ్, అహ్మదాబాద్, బెంగళూరు, సూరత్, హైదరాబాద్ వంటి ట్విన్ సిటీస్లో గత 17 ఏళ్లుగా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ, గుంటూరు నగర ప్రజలకు లేటెస్ట్ కలెక్షన్ అందించాలనే ఉద్దేశంతో మొదటిసారిగా విజయవాడలో ప్రదర్శన అమ్మకాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇండియాలోనే ప్రఖ్యాతిగాంచిన 100కి పైగా డిజైనర్లు రూపొందించిన తమ దుస్తులను ఈ ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు. ప్రత్యేక డిజైనర్లు రూపొందించిన ఎథ్నిక్, ట్యూనిక్స్, గౌన్లు, డెకార్ట్స్, ఫుట్వేర్, పర్సులు, ఫ్యాబ్రిక్స్, చీరలు, జ్యువెలరీలకు చెందిన 67 స్టాల్స్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. Hi Vijayawada, this is Umesh, the show director of Sutra Exhibitions. We are based out of Kolkata, coming for the first time to Vijayawada, and this is our launch show. You have near about 80 odd designers under one roof. You get suits, sarees, blouses, footwear, accessories, jewelry, real jewelry, everything under one roof. And we are coming exclusively from Calcutta. There are many people from Calcutta, Bombay, Delhi, Jaipur, and there are people from Ahmedabad also, Surat also, and Varanasi sarees are also here. So we invite all of them from Vijayawada and nearby places to please drop in today and tomorrow exclusively at a convention on the 16th and the 17th. So everyone is invited here. You can shop your heart out at Vijayawada. We are coming for the first time. You have exclusive new designers here, which you won't get regularly in all the exhibitions. We know many exhibitions happen in Vijayawada, but this would be exclusively new for Vijayawada. So everyone is invited today and tomorrow at a convention. Thank you. What type of entry fees? And everyone can come in because the entry is free. There's no charges for entering the exhibition. Come, at least have a watch. There are new people here, and give us some love. విజయవాడ. థ్యాంక్ యూ. విజయవాడ యాక్చువల్గా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే సూత్ర ఏంటి తెలుసా? ఓన్లీ హ్యాండ్లూమ్స్ డిజైనర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా.
వీళ్ళు స్పెసిఫికల్లీ ఫ్రమ్ కోల్కతా అనమాట. 100 పైగా డిజైనర్స్ ఇక్కడ వాళ్ళ స్టాల్స్ అరేంజ్ చేశారు. హియర్ వీ కెన్ సీ జ్యువెలరీ, హ్యాండ్లూమ్స్, డిజైనర్ వేర్ లైక్ శారీస్, గౌన్స్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కూడా చాలా బాగుంది. యూ గైస్ జస్ట్ హ్యావ్ టు ట్రై దిస్. అండ్ వీ కెన్ సీ హియర్ యాంటిక్ జ్యువెలరీ. మన పార్టీ వేర్స్ కానీ, అకేషన్స్కి కానీ, లైక్ మ్యారేజెస్, ఫంక్షన్స్, it suits you lot, not only for youngsters but also for the elders. You just come and visit once. Today and tomorrow we are having the exhibition sale. ఈరోజు రేపు మనకి ఇక్కడ సేల్ జరుగుతుంది ఏ కన్వెన్షన్ హాల్లో, MG రోడ్, విజయవాడ. వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామని వాలంటీర్లతో బెదిరించి ఓట్లు వేయించుకున్నారని టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఆరోపించారు. సింగనగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయం నందు టీడీపీ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో 60వ డివిజన్ కార్పొరేటర్ కంచి దుర్గా, 61వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని దాసరి ఉదయశ్రీ, 31వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని సంధిరెడ్డి గాయత్రి మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికలను అపహాస్యం చేస్తూ తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏ పథకాలు రావాలన్నా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, లేని పక్షంలో మీ పథకాలన్నీ ఆగిపోతాయని వాలంటీర్లతో బెదిరించి ప్రజలను భయపెట్టి ఈరోజు గెలిచామని చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. గెలిచినా ఓడినా తెలుగుదేశం పార్టీ తరపున ప్రజలకు అండగా ఉంటామని, ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలలో ఏ చిన్న అవకతవకలు జరిగినా ప్రతిపక్ష పార్టీగా పోరాడతామని తెలిపారు. దే వాంటెడ్ టు చేంజ్ ఆఫ్ గవర్నమెంట్, కానీ ఏమైందంటే ఈ కొంతమంది ఎవరినైతే భయపెట్టి ఆ రాత్రి ఓవర్ నైట్ జరిగిందండి ఇదంతా. ఆ ఓవర్ నైట్ ఆ నెక్స్ట్ డే పోలింగ్ డే రోజు జరిగింది. సో దానికి భయపడి కొంతమంది రాలేదు, వచ్చిన వాళ్ళు కొంతమంది ఫ్యాన్కి వేశారు. ఐ సీరియస్లీ రిగ్రెట్ దట్. కానీ మేము అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఈరోజు టీడీపీ ఓటర్గా మేము ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఓటర్. నాకు మా ప్రత్యర్థికి 0.5% మార్జిన్తో గెలిచినట్టున్నారు. ఇంత చేసి కూడా ఇన్ని ఫ్యాక్టర్స్ని ముందు తీసుకొచ్చి కూడా 0.5% స్టిల్ మా ఇద్దరికి ఈక్వల్గా ఓట్స్ వచ్చినాయి. ఒక 100 ఓట్స్ అటు ఇటు ఇద్దరికి ఈక్వల్గా ఓట్స్ వచ్చినాయి. కాబట్టి ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఓటర్ అండి. ఈరోజు మా కోసం ఓటేసి, నాకే కాదు టీడీపీని నమ్మి టీడీపీ కోసం ఓటేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ చేస్తాం. అది తక్కువ మార్జిన్ అవ్వనండి, ఎక్కువ మార్జిన్ మేము ఓడిపోనండి, గెలవనండి సంబంధం లేదు. బట్ ఐ థ్యాంక్ అండ్ ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి నేను అకౌంటబుల్గా ఉంటాను. నేను వెళ్ళిపోయాను, ఓడిపోయాను కాబట్టి నేను ఏమి చేయను అనుకోవద్దని నన్ను నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు నేను డివిజన్లోనే ఉంటాను. మీకు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను వస్తాను, నిలబడతాను, పోరాడతాను. కొన్నికి నా జేబులో డబ్బులు తీసి నేను ఖర్చు పెట్టాల్సి వస్తే ఖర్చు పెడతాను. ఆల్రెడీ ప్రామిస్ చేశాను అండ్ చేస్తాను కూడా. అండ్ అగైన్ నేను ఈ ప్రెస్ ముఖంగా చెప్తున్నాను, అగైన్ ఐమ్ ప్రామిసింగ్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ టీడీపీ కంటెస్టెంట్ హూ హ్యాస్ వన్. ఈ అన్ని డివిజన్లో కూడా కైవసం చేసుకున్నారు. అది ఒక గెలిపేనా అని మిమ్మల్ని నిలదీస్తున్నాం. అది గెలుపు కాదు, గుర్తుపెట్టుకోండి. మేము గెలిచాం, ప్రజల్లో డేరుగా వెళ్ళాం, 10 సార్లు ప్రతి గుమ్మాన్ని తొక్కాం, ప్రతి ఓటర్ని కూడా మేము కలిసాం. వాళ్ళు లాస్ట్లో డబ్బు పంచి వాలంటీర్లతో మాటలతో కప్పిపుచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి కైవసం చేసుకున్నారు. దాన్ని గెలుపు కింద భావిస్తున్నారేమో. మేమైతే వాళ్ళకి 5 సంవత్సరాలు ముష్టేస్తాం అనుకుంటున్నాం. ప్రతి డివిజన్లో కూడా అలాగే మేము ముష్టేస్తే వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన వ్యవహరిస్తారు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎక్కడ చూసినా డబ్బుమయం అయిపోయింది. ఈ రాజకీయాలు ఏమైపోతున్నాయి అసలు? మేము నమ్ముకుంది మా అన్న నందమూరి తారక రామారావు గారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేవాళ్ళు. మేము అలాగే ప్రజల పక్షానే ఉన్నాం, ప్రజలతోనే తిరిగాం. వీళ్ళు దాన్ని పూర్తిగా నాశనం చేసేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్. 50,000 ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేసిన సీఎం జగన్. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం జగన్. చంద్రబాబు తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక పొట్టి శ్రీరాములు అని కొనియాడిన సీఎం జగన్. అమరావతి భూ కుంభకోణం కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన సిఐడి అధికారులు. ఈ నెల 23న విచారణకు రావాలని ఆదేశం. చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయమన్న మంత్రి కొడాలి నాని. దళితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సిఐడిని కోరిన మంత్రి నాని. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.